హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో వాట్సాప్ వేదికగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం పేరుతో భార్యను వేధించి తర్వాత వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలతో ఒక యువకునితో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సోమవారం ముజఫర్నగర్ జిల్లాలోని బసెర గ్రామంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. బాధితురాలు అస్మాకు 2017 నవంబర్లో హసన్తో వివాహం జరిగింది. నాటి నుంచి తనను వరకట్నం వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది. దీంతో తన భర్త ఇంటిని వదిలి ఆమె తల్లిదండ్రులతో ఉండసాగింది. దీంతో తాజాగా హసన్ ఆస్మాకు ట్రిపుల్ తలాక్ అని ఉచ్చరిస్తూ వాట్సాప్ సందేశం పంపాడు. భారతీయ చట్టం ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీంతో ఆమె తన భర్త హసన్, అత్త రషీదా, ఇద్దరు బావమరుదులు సలీం, షకీర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019లోని సంబంధిత సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఓ మహిళ తన భర్త నుండి ట్రిపుల్ తలాక్ ఫోన్ కాల్ విన్నంతనే ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించారు. తలాక్ కే బిద్దత్ అని కూడా పేర్కొనే ట్రిపుల్ తలాక్ను 2019లో భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి నిషేధించారు. దీని ప్రకారం ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం 2019 ప్రకారం ట్రిపుల్ తలాక్ను ఏ రూపంలోనైనా ఉచ్చరించడం, రాతపూర్వక లేదా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెప్పడం నేరం. ఇందుకు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ముస్లిం మహిళలకు ఏకపక్షంగా విడాకులనిచ్చే పద్ధతుల నుండి రక్షణ కల్పించడానికి ఈ చట్టం రూపొందించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.